కలిగించే అంశం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నెల్లూరులో తెల్లవారుజామున మెడ్రాస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం రిక్షాలు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద పారిశుద్ధ కార్మికులు చూసేవాడిని, నా రెల్లి కులాన్ని చూసేవాడిని, అన్నదమ్ములను చూసేవాళ్ళని. అందరూ నిద్రపోతా ఉంటే మన ఇష్టానికి పడేసిన చెత్తని ఏదేదో మన బాధ్యత వాళ్ళ బాధ్యత అన్నట్టుగా రెల్లి సోదరులు ఆడపడుచులు రోడ్లకి ప్రపంచమంతా నిద్రపోతుంటే నా రెల్లి సోదరులు సోదరీమణులు రోడ్లు ఊడుస్తా మురికి కుప్పలు మగ్గిపోతూ అలాంటి రెల్లి సోదరులు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కన్నీరు ఉండేది. నాకు మానవ మలాన్ని భుజం మీద తట్టల్లో మోసుకెళ్ళడం చిన్నప్పుడు చూసిన వాడిని. అలాంటి రెల్లి కులానికి మనస్ఫూర్తిగా అండగా ఉంటానికి మీకు ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో ఉన్న రెల్లి కుటుంబాలందరికీ ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా వీటిలో 135,000 పైచీలుకున్నారు యాజ్ ఆన్ సెన్సస్ ప్రకారం. వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు. వారికి ప్రత్యేకించి ఒక జిల్లాని యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే బేడా బుడగ జంగాలకి ఏ కులమో వారికి తెలియట్లేదు. వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారో దాన్ని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను. బేడా బుడగ జంగాలు కూడా